చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడిపై దాడి కేసులో అరెస్టైన వీరరాఘవ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి. తనని తాను శివుడి అవతారంగా వీరరాఘవ ప్రచారం చేసుకున్నాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణతోనే రామరాజ్యం సాధ్యమని ప్రచారం చేశాడు. రాఘవ అరెస్టుకి కారణాలను రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. రామరాజ్యం పేరుతో దోపిడీ చేస్తున్నారని, పూజారులపై భౌతిక దాడులు చేస్తున్నారని తెలిపారు. అలాగే వీరరాఘవకు నేర చరిత్ర ఉందని, అతన్ని అరెస్టు చేయకపోతే శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వీరరాఘవరెడ్డిపై 2015, 2016లోనే కేసులున్నాయని చెప్పారు. చిలుకూరు రంగరాజన్ కు ఉగాది వరకు సమయం ఇస్తున్నామని వీరరాఘవరెడ్డి బెదిరించినట్లుగా పోలీసులు చెప్తున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడిపై దాడి కేసులో అరెస్టైన వీరరాఘవ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి. తనని తాను శివుడి అవతారంగా వీరరాఘవ ప్రచారం చేసుకున్నాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణతోనే రామరాజ్యం సాధ్యమని ప్రచారం చేశాడు. రాఘవ అరెస్టుకి కారణాలను రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. రామరాజ్యం పేరుతో దోపిడీ చేస్తున్నారని, పూజారులపై భౌతిక దాడులు చేస్తున్నారని తెలిపారు. వీరరాఘవకు నేర చరిత్ర ఉందని, అతన్ని అరెస్టు చేయకపోతే శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వీరరాఘవరెడ్డిపై 2015, 2016లోనే కేసులున్నాయని చెప్పారు. చిలుకూరు రంగరాజన్ కు ఉగాది వరకు సమయం ఇస్తున్నామని వీరరాఘవరెడ్డి బెదిరించినట్లు పోలీసులు చెప్తున్నారు.